హాయ్ వియర్స్, ఈరోజు మనం టీ హౌస్లో కౌంటర్ సేల్ ఎలా పెంచుకోవాలనే దాని గురించి తెలుసుకుందాం. నా పేరు వేమ నాగేంద్ర. ఐఎమ్ వన్ ఆఫ్ ద ఫౌండర్ ఆఫ్ టీ హౌస్. టీ హౌస్ ఈస్ ద బెస్ట్ సక్సెస్ఫుల్ ఫ్రాంచైజీ ఇన్ ఇండియా. ఫస్ట్ ఆఫ్ ఆల్ షాప్లో మన కౌంటర్ సేల్ పెంచుకోవడానికి ఏదైనా చేయాల్సింది అంటే ఫస్ట్ టైంకి ఓపెన్ చేయడం, టైంకి క్లోజ్ చేయడం. మార్నింగ్ 5 or 6 అనుకుంటే కనుక 5 or 6కి ఓపెన్ చేయండి. ఈవినింగ్ 9 or 10 అంటే అదే టైం మెయింటైన్ చేయండి. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే కస్టమర్కి మన మీద ఒక ట్రస్ట్ వస్తుంది. ఎప్పుడు కూడా అదే టైంకి షాప్ ఓపెన్ అయి ఉంటుందనే నమ్మకంతో మన షాప్కి రావడం జరుగుతుంది. దాని ద్వారా సేల్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అదేవిధంగా మనం స్టాఫ్ని హైర్ చేసుకుంటాం. అది ఎలాగంటే మనకు ఉండే సేల్స్ని బట్టి, ఫ్లోటింగ్ని బట్టి ఎంతమంది ఫ్లోటింగ్ వస్తారో దానికి తగ్గట్టుగా స్టాఫ్ అనేది మన కిచెన్లో ఉండేలా చూసుకుందాం. అలా చూసుకోవడం ద్వారా ఎప్పుడు కూడా సేల్ అనేది అప్ అండ్ డౌన్ అవ్వకుండా ఉంటుంది, ఎప్పుడు గ్రోలోనే ఉంటుంది. అదేవిధంగా మన షాప్ ఎప్పుడు కూడా హైజీన్గా ఉండేలా చూడండి, నీట్గా ఉండాలి. ప్రతి ఒక్క ఏదైనా సరే టీ తాగినప్పుడు ఆ టీ కప్పుని డస్ట్బిన్లో ఎప్పటికప్పుడు బల్లలు క్లీన్గా చేయడం, ఇటువంటివి చేయడం ద్వారా హైజీన్గా ఉండేలాగా చూసుకోండి. దాంతోపాటు వచ్చే కస్టమర్ని బాగా రిసీవ్ చేసుకోండి. ఒక స్మైల్ ఉండాలి, వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వండి, పరిచయం ఉన్న వాళ్ళలా మాట్లాడండి. ఇలా చేయడం ద్వారా మన సేల్ అనేది పెరగడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మన మెనూలో చాలా ఐటమ్స్ ఉంటాయి. ఒక్కొక్క కస్టమర్కి ఒక ఫేవరెట్ ఐటమ్ ఉంటుంది. అది ఎవరు వచ్చినా సరే మెనూలో ఏ ఐటమ్ అడిగినా సరే అది మన స్టోర్లో అవైలబిలిటీ ఉండేలా చూసుకోండి. అదేవిధంగా మీరు చేస్తున్న ఏదన్నా టీ మేకింగ్ చేసినా, మిల్క్ షేక్ మేకింగ్ చేసినా, కూలర్స్ మేకింగ్ చేసినా ఒక వీడియో తీయండి. మంచిగా బాగా డెకరేట్ చేసి అవి ఫోటో తీసి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్లో పోస్ట్ చేయండి. అదేవిధంగా మీకు కంపెనీ నుంచి పోస్టులు వస్తుంటాయి, డైలీ పోస్ట్ చేయండి. మీకు బాగా తెలిసిన కస్టమర్స్ నెంబర్స్ అన్ని సేవ్ చేసుకుని వాళ్ళకి కనబడేలాగా చేసుకోండి. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మార్కెట్లో మనమంటూ ఉన్నామని తెలుస్తుంది. దీన్నే మార్కెటింగ్ అని కూడా అంటాం. ఇలా మార్కెట్లో మనం ఉన్నామని తెలియడం ద్వారా సేల్స్ అనేది పెంచుకోవచ్చు. అదేవిధంగా మన షాప్లో ఒక వాల్ ఆఫ్ ఫ్రేమ్ అనేది పెట్టుకోండి. ఒక స్టిక్కీ ప్యాడ్స్ తీసుకోండి. అక్కడ పెడితే వచ్చిన కస్టమర్ టీ తాగినా, కూలర్స్ తాగినా, మిల్క్ షేక్ తాగినా వాళ్ళకి తాగినంతసేపు తాగి అక్కడ ఫీడ్బ్యాక్ అనేది రాయడానికి ఇష్టపడుతుంటారు. చాలామంది చెప్పడానికన్నా రాయడానికి ఇష్టపడుతుంటారు. అలా ఒక షాప్లో వాల్ ఆఫ్ ఫ్రేమ్ పెట్టండి. వీలైతే కనుక అదే షాప్లో ఒక సెల్ఫీ ప్లేస్ అనేది క్రియేట్ చేయండి. టీ తాగుతూ సెల్ఫీ తీసుకునేలాగా అవకాశం ఉండేలాగా క్రియేట్ చేయడం ద్వారా ఫుట్ ఫాల్స్ అనేవి షాప్కి ఎక్కువ పెరుగుతుంటాయి. దాంతోపాటు ఫెస్టివల్స్ గట్రా వస్తున్నప్పుడు ఏదైనా ఆఫర్స్ పెట్టడానికి ట్రై చేయండి. మంచి ఆఫర్స్, ఒక మిల్క్ షేక్ తీసుకుంటే టీ ఫ్రీగా ఇవ్వడం, ఇలా ఆఫర్స్ పెట్టడం ద్వారా కూడా మన సేల్స్ అనేది ఇంప్రూవ్ చేసుకోవచ్చు. దాంతోపాటు మనం ఏదైతే షాప్ ఉందో ఆ షాప్కి ఎవరైతే కస్టమర్స్ వస్తుంటారో వాళ్ళకి పార్కింగ్ స్పేస్ ఉండేలాగా చూసుకోండి. వాళ్ళు పార్క్ చేసుకోవడానికి ఇబ్బంది లేకుండా వచ్చి కూర్చుని టీ తాగినా, మిల్క్ షేక్ తాగినా సరే రిఫ్రెష్మెంట్ అయ్యేలాగా ఆ వాతావరణం క్రియేట్ చేయండి. దాంతోపాటు మనకి మెయిన్గా సేల్స్ పెంచుకోవడానికి నాట్ ఓన్లీ ఫుడ్ ఫాల్స్, మనం ఆన్లైన్ ఫుడ్ డెలివరీ అనేది కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చాలామంది యూజ్ చేస్తుంది అదే. మనకి జొమాటో, స్విగ్గీ, ర్యాపిడో ఇటువంటి చాలా ఆప్షన్స్ ఉంటాయి. మీ ఏరియాలో కనుక ఆన్లైన్ ఫుడ్ డెలివరీ కనుక ఉంటే వెంటనే మీరు అందులో రిజిస్టర్ అవ్వండి. దాని ద్వారా ఆన్లైన్ ఫుడ్ డెలివరీ కూడా మీరు దాని ద్వారా సేల్స్ అనేది పెంచుకోగలుగుతారు. దాంతోపాటు ఏంటంటే మీరు కౌంటర్లో సేల్ చేస్తున్నప్పుడు షాప్కి సంబంధించిన బ్రాండ్ టీషర్ట్స్ కానీ, క్యాప్స్ కానీ పెట్టుకోవడం ద్వారా కూడా మన లుక్ అనేది రిప్రజెంట్ చేస్తూ కస్టమర్ని ఆకట్టుకోవచ్చు. ఈ స్టెప్స్ అన్ని ఫాలో అవడం ద్వారా మన షాప్లో కౌంటర్ సేల్స్ అనేది చాలా బాగా పెరుగుతుంది. అదేవిధంగా మీరు కౌంటర్ ఎవరైతే సేల్స్ పర్సన్ ఉంటారో వాళ్ళు బ్రాండెడ్ టీషర్ట్స్ కానీ, క్యాప్స్ కానీ ధరించి కస్టమర్ని రిసీవ్ చేసుకోవడం ద్వారా, బ్రాండ్ రిప్రజెంట్ చేయడం ద్వారా సేల్స్ అనేది ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.